బాయ్ డాడ్. బాయ్. అరే నార్యా, వా డాడ్? ఇలా రా. వా డాడ్? రైట్, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దని? మీరు అలానే చెప్తారు డాడ్. మా ప్రాబ్లమ్స్ మీకేం తెలుసు? హెల్మెట్ వాడడం వల్ల జుట్టు ఊడిపోతుంది, ఆ తర్వాత బట్టతలు వస్తుంది. అది ఇప్పుడు అవసరమా నాకు? హెల్మెట్ అనేది తప్పనిసరిగా వాడాలి. జుట్టు ఊడిపోతుంది, బట్టతాలు వస్తుంది, అది కరెక్ట్ కాదురా. ఇలా హెల్మెట్ లేకుండా బయటికి వెళ్ళి ఏదైనా ప్రమాదం జరిగితే మొదటిగా తగిలేది తలకేరా. నీకో విషయం తెలుసా? మన బాడీలో తలకు కాకుండా ఏ పార్ట్కి గాయమైనా డాక్టర్స్కి మనం బ్రతికించడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. కానీ తలకు గాయమైతే మాత్రం మనల్ని బ్రతికించుకోవడానికి చాలా కష్టం అవుతుందిరా. జరగకూడదు ఏదైనా జరిగితే మేమేం కావాలి? వెళ్ళి హెల్మెట్ పెట్టుకుని వెళ్ళరా. షిట్. ఓకే డాడ్. ఓకేనా? జాగ్రత్తరా. మన దేశంలో రోడ్లపై తిరిగే వాహనాల్లో 70% ద్విచక్ర వాహనాలే. ప్రతి సంవత్సరం సుమారు 25,000 మంది ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. అందులో మన హైదరాబాదు వంటి మహానగరాల్లో రోజుకు సుమారు 130 నుండి 140 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వీరిలో 15 నుండి 25 సంవత్సరాలలోపు వయసున్న వారే. మన రాష్ట్రంలో 2007తో పోలిస్తే 2008లో అధిక ప్రమాదాలు జరిగాయి. అలాగే 2008తో పోలిస్తే అత్యధిక ప్రమాదాలు 2009లో జరిగాయి. వాటితో పాటు మరణాల సంఖ్య కూడా పెరిగాయి. ఈ ప్రమాదాలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే చనిపోతున్నారు. హెల్మెట్స్ వాడటం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య 30% తగ్గుతుంది. మరియు తలకు తగిలే తీవ్ర గాయాలు 70% వరకు తగ్గించుకోవచ్చు. సెక్షన్ 129 మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. ఇది ఎవరికోసమో కాదు, మన కోసం, మన రక్షణ కోసం.